నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. వ్యవసాయ రంగం భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. దేశంలో అత్యధిక శాతం ప్రజలకు వ్యవసాయమే జీవనాధారం. అధిక లాభాలు వచ్చే వాణిజ్య పంటలు ఉన్న వ్యవసాయదారుల్లో 60% మంది ఆహార ధాన్యాలు పండించడానికే ఆసక్తి చూపుతున్నారు. ఇది భారత వ్యవసాయ రంగాన్ని తీవ్రమైన విస్తృతమైన సంక్షోభంలోకి నెట్టింది. ఉత్పత్తి, ఉత్పాదకాలు దారుణంగా పడిపోయాయి. వ్యవసాయేతర రంగాల్లోని ప్రజల మధ్య ఆర్థిక, సామాజిక అసమానతలు విపరీతంగా పెరిగాయి. 1980ల తర్వాత వ్యవసాయ రంగంలో లాభదాయకత తగ్గడం ప్రారంభమైంది. 1990ల తర్వాత నయా ఉదారవాద ఆచరణ ప్రారంభమైన తర్వాత వ్యవసాయ రంగం మరింత సంక్షోభంలోకి వెళ్ళింది. ఫలితంగా లాభదాయకత దారుణంగా పడిపోయింది. ఈ నేపథ్యంలో వ్యవసాయ రంగానికి పూర్వ వైభవం తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది. అన్నదాతకు అండగా నిలిచేలా కార్యాచరణ లిఖించింది. మాటలు చెప్పడంతో సరిపెట్టక బడ్జెట్లోనూ అత్యధిక కేటాయింపులు జరిపి వ్యవసాయ రంగ అభివృద్ధికే తొలి ప్రాధాన్యమని చాటి చెప్పింది. భారత ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయానిదే కీలక పాత్ర. దేశ జనాభాలో సగం కంటే ఎక్కువ మంది జీవనోపాధి కోసం వ్యవసాయం, దాని అనుబంధ రంగాలపైనే ఆధారపడుతున్నారు. దేశంలో పేదరిక నిర్మూలనకు వ్యవసాయాభివృద్ధే కీలకం. అయినా ఆహార ధాన్యాల ఉత్పత్తిలో ప్రముఖ స్థానంలో ఉన్న భారత్ దేశ ప్రజలకు ఆహార భద్రత కల్పించలేకపోతోంది. నేటికి సుమారు 19 కోట్ల మంది ఆకలి పీడితులు ఉన్నారని ఆహార వ్యవసాయ సంస్థ ఇటీవల వెల్లడించింది. దేశ రైతుల్లో సగం మందికి పైగా వరుస కరువులతో కొట్టుమిట్టాడుతున్నారు. ఆదాయాలు లేక అప్పుల పాలై వేలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వరుసగా గతి తప్పిన సీజన్లు, 10కి పైగా రాష్ట్రాలు కరువు బారిన పడటం, పెచ్చరిల్లుతున్న రైతు ఆత్మహత్యలు మోదీ ప్రభుత్వాన్ని ఆలోచనలో పడేశాయి. సేవారంగం బలమైన శక్తిగా అవతరించిన వేళ ఉత్పత్తి, ఉత్పాదకత పెంచే దిశగా వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు బలపడాల్సిన అవసరాన్ని కేంద్రం గుర్తించింది. ఫలితంగా బడ్జెట్కు ముందుగానే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన వంటి పథకాలు ప్రకటించి సేద్యరంగం బలోపేతానికి కృషి చేసింది. తద్వారా వ్యవసాయ రంగ అభివృద్ధిపై తమకు గట్టి సంకల్పం ఉందన్న సంకేతాలు పంపింది. దేశంలో వ్యవసాయమే ఆధారంగా ఉన్న 58% గ్రామీణ కుటుంబాల ఆర్థిక పరిస్థితి మెరుగుపరిచే బృహత్తర లక్ష్యంతో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లోనూ వ్యవసాయ రంగానికి సముచిత కేటాయింపులు చేసింది. ఆదాయం పెంచాలంటే రైతుల స్థితిగతులు మారాలి. పంట ఉత్పత్తి పెరిగి ఫలసాయానికి లాభసాటి ధరలు అందాలి. 2022 నాటికి రైతు ఆదాయాలు రెట్టింపు కావాలంటే సేద్య రంగం బలోపేతం కావాల్సి ఉంది. నిధులు పెంచినంత మాత్రాన అద్భుతం జరిగిపోతుందని భావించడం అత్యాశే అయినా ఆ దిశగా సమగ్ర కార్యాచరణ అవసరం. సేద్య రంగానికి జవసత్వాలు కల్పించేలా అన్ని మౌలికాంశాల్లో సంస్కరణలు అమలు కావాలి. ఈ దిశగా 2016-17 బడ్జెట్ ద్వారా కేంద్రం తొలి అడుగు వేసింది. గ్రామీణుల ఉపాధికి మరింత హామీ ఇస్తూనే రైతు సంక్షేమానికి పెద్దపీట వేసింది. గ్రామీణ భారతాన్ని సుసంపన్నం చేయాలంటే ముందు పల్లె ప్రజల ఆదాయం పెంచాలి, రైతు ఆదాయం పెరగాలి. ఈ రెండూ సిద్ధిస్తే లక్ష్యం చాలా వరకు నెరవేరినట్లే. తొలిసారిగా గ్రామీణాభివృద్ధిని, వ్యవసాయాన్ని మిళితం చేసి బృహత్తర ప్రగతిని అందుకోవాలని భావించిన జైట్లీ జంట లక్ష్యాల సాధన దిశగా బడ్జెట్లో కేటాయింపులు జరిపారు. గ్రామీణాభివృద్ధికి 87,765 కోట్లు, వ్యవసాయం, అనుబంధ రంగాలకు మునుపెన్నడూ లేనంతగా 44,485 కోట్లు కేటాయించి ప్రభుత్వ ప్రాధాన్యతలను చాటారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయంతో అనుసంధానించాలన్న సాగుదారుల ఆకాంక్షను బడ్జెట్ ద్వారా నెరవేర్చారు. పంట ఉత్పత్తి పెరగాలంటే నాణ్యమైన వంగడం, అనుకూల వాతావరణంతో పాటు భూసారము ఎంతో ముఖ్యం. నిస్సారమవుతున్న నేలలకు జీవం పోసేలా సేంద్రియ విధానాలను ప్రోత్సహించాలనుకోవడం మంచి పరిణామం. ఇది నేలలకు జీవం కల్పించి దిగుబడుల పెరుగుదలకు, విచ్చలవిడి ఎరువుల వాడకాన్ని తగ్గించడానికి దోహదపడుతుంది.
బడ్జెట్లో సేంద్రియ వ్యవసాయ విధానాలను ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా నిధులు కేటాయించారు. పట్టణాల్లో వ్యర్థాల నుంచి సేంద్రియ ఎరువుల తయారీ విరివిగా చేపట్టాలనుకోవడం, ఈ ఏడాది 14 లక్షల మంది రైతులకు భూసార కార్డులు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోవడం వంటి పలు ప్రతిపాదనలు పంట ఉత్పత్తుల నాణ్యత పెంపొందించేవే. 10 లక్షల సేంద్రియ ఎరువు కుంటలు ఏర్పాటు సహా 2000 విక్రయశాలల్లో వచ్చే 3 ఏళ్లలో భూసార విత్తన పరీక్షలకు విస్తృత సదుపాయాలు కల్పించాలని భావిస్తోంది కేంద్రం. ఈశాన్య భారతంలో సేంద్రియ సాగుకు పరంపరాగత కృషి యోజన కింద రానున్న 3 ఏళ్లలో 5 లక్షల ఎకరాల్లో సేంద్రియ సేద్యం ప్రోత్సహించేందుకు 412 కోట్లు కేటాయించింది కేంద్రం. ఆహార అభద్రతకు తెరదించేందుకు సిద్ధంగా ఉన్నామంటున్న ప్రభుత్వం పప్పు ధాన్యాల ఉత్పత్తులు పెంచడానికి 500 కోట్లు కేటాయించడం సహా 900 కోట్లతో వాటి ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయడం సబబైన చర్యగా విశ్లేషకులు భావిస్తున్నారు. పప్పు ధాన్యాల ధరలకు కళ్లెం వేసేందుకు, ధరల స్థిరత్వాన్ని సాధించేందుకు ఈ నిధి ఎంతగానో దోహదపడుతుంది. వాస్తవానికి ప్రపంచంలో అత్యధికంగా భారత్లోనే పప్పు ధాన్యాలు పండిస్తున్నా దేశీయ అవసరాల కోసం వాటిని దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితిలోనే ఉన్నాం. అందుకు విదేశీ మారక ద్రవ్యాన్ని ఖర్చు పెట్టే బదులు స్వయం సమృద్ధి సాధించేందుకు ప్రభుత్వ చర్యలు దోహదపడతాయి. ఈ ప్రోత్సాహకాల వల్ల దేశంలో పప్పు ధాన్యాల సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంది. 2019 నాటికి ఇప్పుడున్న 20 నుంచి 50% విస్తీర్ణాన్ని పంటల బీమా పరిధిలోకి తీసుకువచ్చేందుకు 5,500 కోట్ల రూపాయలు కేటాయించడం కీలక పరిణామం. మునుపెన్నడూ లేని స్థాయిలో పంటల బీమాను అతి తక్కువ ప్రీమియంతో ప్రవేశపెట్టి బహుళ ప్రయోజనాలు కల్పించేందుకు ప్రభుత్వం సంకల్పించింది. ఆ సాయిల్ హెల్త్ కార్డు ద్వారా మీ భూమిలో ఎంతవరకు సారవంతమైన మినరల్స్ ఉన్నాయో చూసుకుని ఏది డెఫిషియన్సీ, ఎందులో లోటుపాట్లు ఉన్నాయో ఆ ఎరువులనే వాడుకుంటే దిగుబడి పెంచవచ్చు అని చెప్పడం మొట్టమొదటి పని. ఆ తర్వాత ప్రొడక్షన్ రావాలి అంటే వర్షాలు రావాలి. ఒకవేళ వర్షాలు కనుక రాకపోతే క్రాప్ ఇన్సూరెన్స్ని పెద్ద ఎత్తున మార్కెట్లో తీసుకొచ్చి దాదాపుగా 5,000 కోట్ల రూపాయలని ఆ ఇన్సూరెన్స్ కోసం ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఇక నుంచి మీరు ధైర్యంగా సాగు చేయండి. సాగు చేసిన తర్వాత దిగుబడి రాకపోతే దాన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు మీకు చెల్లిస్తాయి అని, దానితో రైతు భయపడుతూ కాకుండా ధైర్యంతో వ్యవసాయం చేయడానికి ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఒకవేళ దిగుబడి వచ్చినప్పుడు మద్దతు ధర పలకపోతే మీరు కంగారు పడక్కర్లేదు. దేశంలో ఏ మూలన ఉన్నా కూడా ఈ మార్కెటింగ్ సదుపాయం ద్వారా రకరకాలైనటువంటి మార్కెట్ని ప్రిపేర్ చేయడం ద్వారా మీ వస్తువుల్ని ఎక్కడికన్నా తీసుకెళ్లి అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది అని చెప్పడం సంకల్పించింది. ఇదే సమయంలో వ్యవసాయ రంగంలో పెట్టుబడుల లోటును పూడ్చేందుకు వచ్చే ఆర్థిక సంవత్సరంలో రైతులకు 9 లక్షల కోట్ల రూపాయలు పంట రుణాలుగా అందించాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకుంది కేంద్రం. నిజానికి రుణ వితరణ ఏటా 50,000 కోట్ల రూపాయల చొప్పున పెంచుకుంటూ పోతున్నా ఇప్పటివరకు ఆచరణలో సాధించింది శూన్యమే. దేశంలో నేటికి సంస్థాగత రుణాలు అందుకుంటున్న రైతులు 30% దాటలేదు. మిగిలిన వారికి రుణాలు ఎండమావి కావడాన్ని మరింత లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. వీరంతా వడ్డీ వ్యాపారుల బారిన పడి రుణాల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తీవ్ర కరువు పరిస్థితుల్లో పంటల సాగు అటకెక్కిన నేపథ్యంలో 5 లక్షల పంట కుంటల తవ్వకాన్ని ప్రోత్సహించడానికి కేంద్రం తీసుకున్న నిర్ణయం రైతులకు ఎంతో ఉపయోగపడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కరువు పరిస్థితుల్లో అక్కరకు వచ్చే ఈ పంట కుంటలు భూగర్భ జలాలను పెంచడమే కాకుండా వర్షాభావ పరిస్థితుల్లో నాటిన పంటల్ని కాపాడేందుకు ఉపకరిస్తాయి. అలానే జాతీయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు ఆధ్వర్యంలో దీర్ఘకాలిక సాగునీటికి 20,000 కోట్ల రూపాయల మూలధనంతో సాగునీటి నిధి ఏర్పాటు చేయనుండడం హర్షణీయం. సాగునీటి రంగం అభివృద్ధికి నిరుడు ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి కృషి సించాయి పథకం కింద రానున్న 5 ఏళ్లలో 70.43 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడానికి 1877.13 కోట్లు కేటాయించడం మంచి పరిణామం. ఉపాధి హామీ పథకాన్ని వాటర్ షెడ్లు, కాంటూరు కందకాలు, నీటి కుంటల తవ్వకాల్లోనూ అమలు పరచాలి. ఏటికేడు సాగు విస్తీర్ణం పడిపోతోంది. సేద్యం నుంచి రైతులు వైదొలుగుతున్నారు. ఈ పరిస్థితుల్లో పంటల ఉత్పాదకత పెంపొందించడం ఒక్కటే మార్గం. అది సాధ్యం కావాలంటే మేలైన వంగడాలు వాడాలి. తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ ఉత్పత్తి సాధించే పద్ధతులు అమలు చేయాలి. తగిన సాంకేతికత రైతులకు అందుబాటులో ఉండాలి. దేశ స్థూల జాతీయోత్పత్తికి వ్యవసాయం అందిస్తున్న నిష్పత్తికి, ఆ రంగంపై ఆధారపడి జీవిస్తున్న వారి శాతానికి అనుగుణంగా కేటాయింపులు మరింత పెరగాల్సిన అవసరముంది. వ్యవసాయం అనేది ముఖ్యంగా స్టేట్ సబ్జెక్ట్. అలాగే ఎక్కడైతే మనకి మార్కెట్ యార్డులు ఇవన్నీ కూడా ఇంకా కిందకి పంచాయతీ లెవెల్కి వచ్చినటువంటి పరిస్థితి. అంటే కేంద్ర ప్రభుత్వం తను ఏదైతే ఈ ప్రకటనలు చేసిందో, అంటే ఎలా అయితే సాగు భూమిని పెంచడానికో లేకపోతే మార్కెటింగ్ సదుపాయాలను పెంచడానికో
మార్కెట్ గిడ్డంగుల్ని ఇంకా బెటర్గా యూజ్ చేసుకోవడానికి ఎలా వాడాలనేదో, ఇటువంటి రకరకాల పథకాలు ఏవైతే ప్రకటించిందో ఆ ప్రకటనలు కార్యరూపం దాల్చడానికి, నిజంగా ప్రజలకి ఉపయోగపడటానికి కేవలం కేంద్ర ప్రభుత్వం తీసుకునే చర్యలో లేకపోతే బడ్జెట్లో ఇచ్చేటటువంటి అలొకేషన్స్ మాత్రమే సరిపోవు. ఇది కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు, పంచాయతీ లెవెల్ దాకా, అంటే గ్రాస్ రూట్ లెవెల్ దాకా కోఆర్డినేషన్ గనక సరిగ్గా లేకపోతే ఫండ్స్ అన్నీ ఎక్కడికి అల్టిమేట్గా వెళ్తాయి అనేది అందరికీ తెలిసిన విషయమే. అలాంటి పరిస్థితి రాకుండా చూడాల్సిన బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వం మీదే ఉంటుంది. బడ్జెట్లో వ్యవసాయ రంగ కేటాయింపులపై కొన్ని అనుమానాలు, విమర్శలు ఉన్నాయి. కేంద్రం ప్రకటించినట్లు రైతుల ఆదాయాలు వచ్చే 5 ఏళ్లలో రెట్టింపు అవ్వాలంటే వార్షిక వృద్ధి రేటు కనీసం 14% ఉండాలి. గత 2 ఏళ్లలో కనీస మద్దతు ధరల పెరుగుదల 3 నుంచి 6% మాత్రమే ఉంది. ఈ బడ్జెట్లో కూడా మద్దతు ధరలు పెంచడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. ఈ నేపథ్యంలో ఆదాయ రెట్టింపు ఎంతవరకు సాధ్యమవుతుందన్నది ప్రశ్న. వ్యవసాయ రంగానికి 35,984 కోట్లు కేటాయించామని చెబుతున్నా వాస్తవానికి అది చాలా తక్కువే. వ్యవసాయ బడ్జెట్ 2014-15లో 31,000 కోట్లు ఉంటే 2015-16లో 24,910 కోట్లకు తగ్గించారు. ఇప్పుడు తిరిగి 35,984 కోట్లకు పెంచారు. భారతదేశ జనాభాలో 54.6% మంది వ్యవసాయం, దాని అనుబంధ రంగాల మీద ఆధారపడి ఉంటే మొత్తం బడ్జెట్లో కేవలం 1.9% మాత్రమే వ్యవసాయ రంగానికి కేటాయించారన్నది నిష్ఠుర సత్యం. దేశంలో సగానికి పైగా రాష్ట్రాలు కరువు బారిన పడిన నేపథ్యంలో ఉపాధి హామీ పథకానికి కేటాయింపులు 60,000 కోట్ల వరకు ఉండాలని అంచనా వేశారు. అయితే అసలు కేటాయింపులు మాత్రం 38,500 కోట్లు మాత్రమే. 2011-12లో ఉపాధి హామీ పథకానికి కేటాయించిన 39,000 కోట్లతో పోల్చితే ఇది తక్కువ మొత్తమే. పంటల ఉత్పత్తి ఖర్చుల్లో వ్యత్యాసాలు ఎక్కువగా ఉండటం, భూమి, నీరు వంటి ఉత్పాదక వనరులు అందుబాటులో లేని నేపథ్యంలో భద్రతా వలయాలు సృష్టించకుండా దేశవ్యాప్తంగా ఒకే ఏకీకృత మార్కెట్ సృష్టించడం రైతులకు నష్టం చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. వ్యవసాయాన్ని రాష్ట్ర జాబితా అంశంగా భావించి వదిలేయకుండా కేంద్రమే ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టాలి. సేద్య రంగాన్ని బలోపేతం చేసే ప్రతి అంశంపైన మరింత లోతుగా దృష్టి సారిస్తే వ్యవస్థీకృతమైన ఎన్నో రుగ్మతలు నివారించే అవకాశం ఉంది. కేంద్ర బడ్జెట్లోని కేటాయింపులతోనే అన్నీ జరిగిపోవన్నది సత్యం. ఎంత సుదీర్ఘ ప్రయాణమైనా తొలి అడుగుతోనే మొదలు కావాలి. దేశంలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడంతో పాటు స్థిర ఆదాయాన్ని లక్షించే దిశగా ఇప్పుడు ఆ తొలి అడుగు పడినా దాన్ని పూర్తి చేసినప్పుడే అన్నదాతకు వాటి ఫలాలు దక్కుతాయి. చిన్నారుల బాల్యం మగ్గిపోతోంది. గోరుముద్దలు తినాల్సిన పసివాళ్లు కూడలలో భిక్షాటనతో బతికిడుస్తున్నారు. తల్లిదండ్రుల ప్రేమానురాగాల మధ్య ఉండాల్సిన చిన్నారులు కార్ఖానాల్లో బానిసలుగా మారుతున్నారు. బడిలో అక్షరాలు దిద్దాల్సిన పసి మొగ్గలు వ్యభిచార గృహాల్లో అంధకారంలో అలమటిస్తున్నాయి. ఇలా రేపటి పౌరుల జీవితం నరకప్రాయంగా మారడానికి పెరుగుతున్న, తప్పిపోతున్న కేసులే ప్రధాన కారణంగా మారుతున్నాయి. ప్రతి 8 నిమిషాలకు చిన్నారి కుటుంబానికి దూరమవుతోంది. ఏటా లక్షల మంది బాల్యం నిరాటంకంగా అపహరణకు గురవుతోంది. బాల్యానికి భరోసాగా అనేక చట్టాలు రూపొందుతున్నా అదృశ్యమవుతున్న పిల్లల జాడ కనిపెట్టలేకపోతున్నాయి. కళ్ల ముందు సందడిగా తిరిగే పిల్లలు కనిపించక కన్నపేగు తల్లడిల్లిపోతోంది. బిడ్డల ఆచూకీ ఎక్కడా అంటూ అలమటిస్తోంది. మనిషి అదృశ్యమవుతున్నాడు. అప్పటి వరకు కళ్ల ముందే ఉన్న వ్యక్తి కనిపించకుండా పోతున్నాడు. దేశంలో తప్పిపోతున్న వారి సంఖ్య ఏటికేడు ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. పిల్లల నుంచి పెద్దల వరకు ఇల్లు తప్పిన వారి జాడ దొరకడం లేదు. అన్నం పుణ్యం ఎరుగని చిన్నారుల పరిస్థితి అత్యంత దయనీయం. ప్రతి 8 నిమిషాలకొక పిల్లవాడు కనిపించడం లేదు. అందులో 40% మంది శాశ్వతంగా తల్లిదండ్రులకు దూరమవుతున్నారు. సున్నితమైన బాల్యం ఏ అదృశ్య శక్తి చేతిలోనో బందీగా మారుతోంది. భారత్లో రేపటి పౌరుల భద్రతకు భరోసా దొరకడం లేదు. అమ్మ చేతి గోరుముద్దులు తినాల్సిన వయస్సులో బిచ్చగాళ్లుగా మారుతున్నారు. పాఠశాలకెళ్లి చదువుకోవాల్సిన సరస్వతులు అంగడి బొమ్మలవుతున్నారు. ప్రాంతంతో సంబంధం లేకుండా పుణ్యభారతంలో ప్రతి చోట బాల్యం చోరీకి గురవుతోంది. గతంలో అనేక విచారణల సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరును తప్పుబడుతూ సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయస్థానం అక్షింతలతో
ప్రభుత్వాలు కొన్ని చర్యలు చేపట్టినా చిన్నారులకు సంపూర్ణ సంరక్షణ కల్పించలేకపోతున్నాయి. అమ్మా నాన్నలపై కోపంతో ఇంటి నుంచి బయటికొచ్చిన వారు కొందరు, అపహరణకు గురైన వారు మరికొందరు. ఇలాంటి వారంతా వెట్టి చాకిరిలోనూ వ్యభిచార గృహాల్లో మగ్గిపోతున్నారు. ఆ లేత వయసు పిల్లలను మాదక ద్రవ్యాలకు బానిసల్ని చేసి చివరకు బిచ్చగాళ్లుగానో కరుడుగట్టిన నేరస్తులుగానో మారుస్తున్నారు. కొన్ని సందర్భాల్లో చట్ట విరుద్ధమైన వైద్య ప్రయోగాలకు నమూనాలుగా వాడుకుంటున్నారు. తప్పిపోతున్న పిల్లల్లో ఎక్కువగా అట్టడుగు వర్గాలకు చెందినవారు కావడం వల్ల కేసుల నమోదులో కూడా అలసత్వం చోటు చేసుకుంటోంది. నమోదైన కేసుల సంఖ్యే ఆందోళన కలిగిస్తుంటే అసలు నమోదుకు నోచుకోనివి మరెన్నో. నమోదైన కేసులు ఛేదించడంలో వైఫల్యం ఏటా పెరుగుతుందని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2011-2014 వరకు ఆచూకీ కోల్పోయిన బాలబాలికల లెక్కలను కేంద్ర హోంశాఖ పార్లమెంటు ముందు ఉంచింది. 3.5 వ్యవధిలో 3,25,000 మంది చిన్నారులు అపహరణకు గురయ్యారు. అంటే సగటున ఏడాది వ్యవధిలో 1,00,000 మంది బాలల ఆచూకీ గల్లంతవుతోంది. 2009లో 68,000 మంది పిల్లలు అదృశ్యమయ్యారని కేసులు నమోదైతే 50,000 మంది ఆచూకీ రాబట్టి తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. 2011లో అదృశ్యమైన 90,654 మంది పిల్లల్లో కేవలం 34,406 మంది ఆచూకీ మాత్రమే రాబట్టగలిగారు. 2013కి వచ్చేసరికి 135,262 మంది పిల్లలు మాయమైతే 68,869 మంది ఆచూకీ తెలిసింది. పొరుగున ఉన్న సంక్షోభ పాకిస్తాన్లో ఇది 3,000గా ఉంది. ఒకవేళ జనాభా ప్రాతిపదికన అధికార యంత్రాంగం నిష్క్రియాపరత్వం దాచేందుకు ప్రయత్నిద్దామన్నా మనకన్నా ఎక్కువ జనాభా ఉన్న చైనాలో బాల్యం కాస్త భద్రంగానే ఉంది. మన యంత్రాంగాల అలసత్వమే కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. బాలల అపహరణ కేసుల నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇప్పటికే అనేకసార్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను తీవ్రంగా మందలించింది. వీలైనంత త్వరగా కనిపించకుండా పోయిన 1,70,000 మంది బాలల ఆచూకీ తెలపాలంటూ 2013 ఫిబ్రవరిలోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఏడాదిన్నర తర్వాత పరిస్థితిని పరిశీలించిన న్యాయస్థానం ముందు ఆందోళన కలిగించే వాస్తవాలు ఉన్నాయి. 45% మంది ఆచూకీ తెలియరాలేదు. దురదృష్టవశాత్తు వీరిలో 55% మంది బాలికలే. దేశంలో ఏటా దాదాపు 60 లక్షల మంది మహిళలు, బాలికలు అదృశ్యమవుతున్నారు. ఇప్పటికీ అదే పరిస్థితి. జాతీయ నేరాల నమోదు సంస్థ ప్రకారం మన దేశంలో 2014లో 32,155 మంది జాడ కనిపించడం లేదు. వీరిలో 11,967 మంది పురుషులు, 20,188 మంది స్త్రీలు. అంటే రోజుకు 88 మంది చిరునామా దొరకడం లేదు. 2015 ఏప్రిల్ నాటికే 15,988 మంది చిన్నారుల జాడ దొరకలేదు. అంటే రోజుకు 130 మంది పిల్లలు అదృశ్యమయ్యారు. ఏటా అదృశ్యమవుతున్న 60,000లో 6,000 మంది చిన్నారులకు ఏడాదైనా నిండకపోవడం ఆందోళన కలిగిస్తోంది. 2011 నుంచి 2014 వరకు మహారాష్ట్రలో అత్యధికంగా 50,947 మంది చిన్నారులు అదృశ్యమవ్వగా వీరిలో బాలుర కన్నా బాలికలే 10,000 ఎక్కువ. వీటి తర్వాత మధ్యప్రదేశ్ 24,836 మంది, ఢిల్లీ 19,948 మంది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 18,540 మంది చిన్నారుల ఆచూకీని కోల్పోయాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో రోజుకు 10 మంది చొప్పున మాయమవుతున్నారు. ప్రభుత్వాల అలసత్వం వల్ల అమ్మాయిలు అంగడి బొమ్మలుగా మారుతున్నారు. దేశవ్యాప్తంగా 80 లక్షల మంది బాలికలు వేశ్య వృత్తిలో మగ్గుతున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో ఇట్టే అర్థమవుతోంది. వీరిలో ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లోనే కనీసం 25 లక్షల మంది బాలికలు పడుపు వృత్తిలో ఉన్నట్లు తేలింది. ముంబైలోనే 40,000 మంది 10 నుంచి 16 ఏళ్లలోపు బాలికలు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. వ్యభిచార ముఠాల సభ్యులు దేశంలో రోజుకు 200 మంది కొత్త బాలికలను వేశ్య వృత్తికి చేరుస్తున్నారు.
చిన్నారులు అపహరణకు గురికాకుండా ఉండాలంటే చట్టాల నుంచి కుటుంబ సంబంధాల వరకు ఎంతో మార్పు కావాల్సిన అవసరం ఉంది. మన శిక్షా స్మృతిలో అదృశ్యమైన పిల్లలకు సంబంధించి నమోదు చేయదగిన సెక్షన్లు లేవు. తమంత తాము ఎటూ వెళ్లలేని వయసున్న చిన్నారులు తప్పిపోయిన సందర్భాల్లో మాత్రమే అపహరణ కేసులు నమోదవుతున్నాయి. అనేక విజ్ఞప్తుల తర్వాత శిక్షా స్మృతిలో సెక్షన్ 370లో మార్పులు చేశారు. ఏ మనిషినైనా కొన్నా, అమ్మడానికి ప్రయత్నించినా ఈ సెక్షన్ ప్రకారం గరిష్టంగా 7 ఏళ్ల శిక్ష పడుతుంది. ఈ సెక్షన్తో ఫలితాలేంటని చూస్తే నిరాశే మిగులుతుంది. అనేక రాష్ట్రాల్లో పోలీసులు యాంత్రికంగా వ్యవహరిస్తున్నారని పిల్లల అపహరణ కేసులు తేల్చి చెబుతున్నాయి. ఇళ్లకు దూరమవుతున్న చిన్నారుల్లో 2 రకాలు ఉన్నారు. స్వయంగా ఇంటి నుంచి పారిపోయే వచ్చేవారు, మాయగాళ్ల మాటలకు చిక్కుకుపోయే వాళ్లు. ఇల్లొదిలి వచ్చిన పిల్లలు బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, రద్దీ కూడళ్ల వరకు వచ్చే చిన్నారులు మళ్లీ కనిపించడం లేదు. అభంశుభం తెలియని చిన్నారులు స్వయంగానే ఇళ్లు వదిలి వచ్చేయడానికి దారితీస్తున్న పరిస్థితులను పరిశీలిస్తే మానవ సంబంధాల్లోని డొల్లతనం కనిపిస్తుంది. కుటుంబ కలహాలు, కుటుంబ పెద్ద తాగుడుకు బానిసవడం, వేధింపులు, అర్ధాంతరంగా చదువు ఆపేయడం, పట్టణ జీవనశైలిపై మోజు, సినిమాలు, మోడలింగ్పై వ్యామోహం కారణాలతోనే చాలామంది పిల్లలు ఇంటికి దూరంగా పారిపోతున్నారు. క్షణికావేశంలో బస్ స్టేషన్లకు, రైల్వే స్టేషన్లకు చేరుతున్న పిల్లల్ని చేరదీసే స్వచ్ఛంద సంస్థలు ఉన్నప్పటికీ అక్కడికి చేరేవారి సంఖ్య బహుస్వల్పం. కాచు కూర్చునే ముఠాలు, ముఖ్యంగా 11-18 ఏళ్ల మధ్య వయసున్న చిన్నారుల్ని గద్దల్లా తన్నుకుపోతున్నారు. కొందరు చిన్నారులను కార్ఖానాల్లో పనివాళ్లుగా మార్చుతున్నారు. చదువుకుంటూ, ఆడుతూ పాడుతూ గడపాల్సిన వయస్సులో వాళ్లు రోజుకు 12 గంటల పాటు శ్రమిస్తున్నారు. వీళ్లను రక్షించడం కోసం స్వచ్ఛంద సంస్థలు ఏళ్లుగా కృషి చేస్తూనే ఉన్నాయి. మాయమవుతున్న మనిషిని పట్టుకుని కుటుంబాల్లో నవ్వులు విరబోయించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ ముస్కాన్ను చేపట్టింది. తప్పిపోయిన చిన్నారుల జాడ తెలుసుకోవడం సహా బాలకార్మిక వ్యవస్థ నిర్మూలించేందుకు ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఇదే సమయంలో అదృశ్యమైన పిల్లల వివరాలు అందించడం కోసం trackthemissingchild.gov.in అనే వెబ్సైట్ రూపొందించింది. పోలీసులు తమ దగ్గరకొచ్చిన చిన్నపిల్లల అదృశ్యం కేసుల వివరాలను ఈ వెబ్సైట్లో నమోదు చేయాలి. చిన్నారుల చిరునామాతో పాటు రంగు, ఎత్తు తదితర వివరాలు తెలియజేయాలి. సమస్య తీవ్రత దృష్ట్యా ఈ చర్యలు మరింత తీవ్రతరం చేయాల్సిన అవసరమూ ఉంది. పిల్లల జీవితాలు ఎలా సాగుతున్నాయో ప్రతినిత్యం గమనించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే కాదు, సమాజంలో ప్రతి ఒక్కరిపైనా ఉంది. భావి భారత నిర్మాతలు ఇలా కార్ఖానాల్లో, వ్యభిచార గృహాల్లో బానిసల్లా బతుకులీడ్చడం దేశ భవిష్యత్తుకు శ్రేయస్కరం కాదు. సుప్రీంకోర్టు చూపించిన చొరవ కేంద్ర రాష్ట్ర సర్కార్లు చూపించి పిల్లలను ఎత్తుకెళ్లుతున్న మాఫియా ఆగడాలను అరికట్టాలి. ఇల్లొదిలిపోతున్న చిన్నారులను తిరిగి తల్లిదండ్రులకు చేర్చడంలో మరింత వేగంగా యంత్రాంగం పనిచేయాలి. ఇదే సంగతి. మరిన్ని విభిన్న అంశాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.